అక్రమ దందాలకు పాల్పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపురును చీకొట్టి ఊడ్చేశారని కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ హైదరాబాద్లో మాట్లాడారు. ఢిల్లీ అయినా గల్లీ అయినా బీజేపీతోనే మనసంతా అని చాటి చెప్పిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నీతివంతమైన మోదీ పాలన ఢిల్లీలోనూ రావాలని ప్రజలు ఆకాంక్షించారని చెప్పారు. అందుకే చీపురుతోనే ఆ పార్టీని ఊడ్చిపారేశారని చెప్పారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోయేది బీజేపీ అని చెప్పారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుపోయేది కూడా బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావుల పక్షాన పోరాడేది బీజేపీ అని తెలిపారు. చేరుకునే వ్యక్తి అక్రమదందాలు చేరుకునే వ్యక్తి వాళ్ళ రాష్ట్రపతిని ఏ విధంగా పాలిస్తారనే విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాసంబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాసంబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కేసులో జైలుకున్న వ్యక్తి